శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఈరోజు పవర్ ఆఫ్ న్యూమరాలజీలో జ్యోతిషం గురించి మాట్లాడుతున్నాను, వాస్తు గురించి మాట్లాడుతున్నాను, న్యూమరాలజీ గురించి మాట్లాడుతున్నాను. న్యూమరాలజీలో మనకు ఈరోజు ముఖ్యంగా 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారు ఎలా ఉంటారు, వారు ఏం చేస్తే బాగుపడతారు, అదే అంశం గురించి మాట్లాడుతున్నానండి. చూడడానికి విచిత్రంగా అనిపిస్తుంది. ఏమిటి ఈ డేట్ ఆఫ్ బర్త్, ఏమిటి వీటితోటి నెంబర్స్, ఏమిటి ఈ నెంబర్స్ తోటి మన జీవితాలు మారుతాయా? ఇదంతా ట్రాష్, మూఢనమ్మకం. కానీ ఎంతోమంది పరిశోధించిన తర్వాతనే, వారి గ్రంథాలని చదివిన తర్వాతనే, నిజంగా నేను ప్రూవ్గా చూసిన తర్వాతనే మాట్లాడుతున్నాను తప్ప ఏదో ఊసిపోని మాటలు టైంపాస్ చేసేసి మోసం చేయాలనే ఉద్దేశం నాకు లేదు. ఆ సర్వేశ్వరుడు నాకు అన్ని కలిగించాడు. ఎంతోమంది పుస్తకాలు, ఎన్నో పురాతన గ్రంథాలు, పేరు మార్చుకున్న వారి జీవితాలు, కంపెనీ నేమ్స్, సినీ రంగంలో పేరు మార్చుకొని అద్భుతంగా చేసిన వారు, నేను స్వయంగా నేమ్ కరెక్షన్ చేసిన సినీ ఫీల్డ్లో కానీ, టీవీ రంగంలో కానీ, ఇంకా ఇతరత్ర బిజినెస్ దారులు కానీ, వారందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఎంతోమందికి షాపుల పేర్లు మార్చాను. వారు అద్భుతం. మార్చంటే పేరు మొత్తం మార్చడం జరగదు, అందులో అక్షరాలు, వాటి సంఖ్య, వాటి యొక్క వైబ్రేషన్స్ పెంచడం నాకే ఆశ్చర్యం ఇచ్చింది. వారు ఆశ్చర్యపోయారు. ఒక షాపులో అయితే 20 మందికి మార్చాను. అద్భుతం, మహా అద్భుతంగా నడుస్తుంది అది. నేనే మార్చుకున్నాను చివరిగా. చాలా బాగా ఉంది, హ్యాపీగా ఉంది. అనుకోని అదృష్టాలు, లాభాలు. మీరు నమ్మండి, నమ్మకపోండి, ఖచ్చితంగా న్యూమరాలజీ చాలా పవర్ఫుల్. నెంబర్స్ మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అవి లాభాన్ని చేకూర్చే నెంబర్స్, నష్టాన్ని చేకూర్చే నెంబర్స్ తెలుసుకుంటే మీరు చాలా హ్యాపీగా ఉంటారు. సెల్ నెంబర్సే కానీ, ఫోన్ నెంబర్సే కానీ, లేదా వెహికల్ నెంబర్సే కానీ, హౌస్ నెంబర్సే కానీ మీకు ఖచ్చితంగా లాభం చేకూరుస్తాయి. 8, 17, 26 తేదీల్లో పుట్టినవారు ఇది సట్రంలోకి వస్తారు. మీరు శని సంఖ్య అంటారు దీన్ని. అలాగని భయపడవలసిన అవసరం లేదు. ఎంతో గొప్పవారు ఉన్నారు ఇందులో. మదర్ తెరీసా ఉంది, కేసీఆర్ గారు ఉన్నారు, దాంతోపాటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. అద్భుతం, మహా అద్భుతం. కానీ వీరి దగ్గర ఉండే శక్తి ఏమిటో ఒకసారి తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు. ఈ 8 ఎవరైతే ఉంటారో, శ్రమపడే తత్వం, పోటీ తత్వం, సేవా రంగం. మదర్ తెరీసా తీసుకుంటే ఎంతోమందికి సేవ చేసింది అనాథలకు. నెంబర్ 8లో కేసీఆర్ని తీసుకుంటే 17 నెంబర్ ఆయనది, 8 కాదు 17, 1 + 7 8. 1 సూర్య సంఖ్య, 7 కేతు సంఖ్య. కేసీఆర్ మాట్లాడారంటే మాటలు తూటాలు పేలిపోతాయి. 1 కాన్ఫిడెన్స్, 1 నెంబర్, సూపర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆయనకు. ఎన్నో ఓటమిలు చూశాడు, ఎన్నో విజయాలను చూశాడు. అద్భుతం, మహా అద్భుతం. ఒక్కసారి బహిరంగ సభ పెట్టి ఆయన మాట్లాడితే ఆయన మాటలలో అద్భుతం జరుగుతూ ఉంటుంది. అలుపెరగని పోరాట యోధుడు, తెలంగాణ తెచ్చిన మహానుభావుడు. దాంతోపాటు కృంగిపోయే సమయం కూడా ఉంది ఆయనకు. తెలంగాణ పోరాటంలో ఎన్నో పోరాటాలు చేశాడు, ఎంతో కష్టపడ్డాడు, డబ్బులు లేకుండా ఇబ్బంది పడ్డాడు. ఇకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇదే నెంబర్లో ఉన్నారు. ఎంత కష్టపడ్డాడండి, అద్భుతమైన ఫలితాలు సాధించాడు. సేవా రంగంలో అతను చేసిన సేవ అద్భుతం. ఫీజు రియంబర్స్మెంట్ మీద ఎంతో శ్రమపడి ఇచ్చాడు, ఎంతోమంది విద్యార్థులను అద్భుతంగా చేశాడు. కానీ చివరాఖరికి మాత్రం చాలా కష్టపడ్డాడు, దుర్మరణం పాలయ్యాడు. అలుపెరగకుండా పాదయాత్ర చేసి చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ 8 నెంబర్లో ఉన్నవారు కూడా అంతే. నోబెల్ బహుమతి గ్రహీత మదర్ తెరీసా అంతే. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా చిరకాలమైన పేరు సంపాదించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది 8లో ఉన్నారు. కానీ వారి డెస్టినీ నెంబర్ సంబంధం ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డిగా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా రాణించలేదు. వైఎస్ఆర్గా మారుకున్న తర్వాతనే మారింది. ఆ వైబ్రేషన్ ఆయనకు చాలా లాభం చేకూర్చింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావుగా ఉన్నప్పుడు ఆయన ఏమీ చేయలేకపోయాడు. కేసీఆర్గా ఆయన ఎప్పుడు పిలువబడ్డాడు, అద్భుతాలు సృష్టించాడు. నేను అనేది ఏమిటంటే, తన బర్త్ నెంబర్కు, డెస్టినీ నెంబర్కు, ఆ నేమ్ నెంబర్కు సూటబుల్ అయింది. అలాగే చెప్తున్నాను, టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు ఆయనకు అనుకూలంగా ఉంది. బీఆర్ఎస్గా ఎప్పుడైతే మారాడో ఓడిపోయాడు. కాబట్టి నేను అనేది ఏమిటంటే, నేమ్ నెంబర్కు, బర్త్ నెంబర్కు, డెస్టినీ నెంబర్కు సంబంధం ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ సంబంధాన్ని తెలుసుకొని నేమ్ కరెక్షన్ కనుక చేసుకుంటే ఖచ్చితంగా రాణించగలరు. కొంతమందికి నాకు తెలుసుండి లాయర్ వృత్తిలో ఉంటారు, వీళ్ళు అద్భుతంగా రాణిస్తారు వారు. మరి అదే నెంబర్ ఉన్నవారు వాళ్ళు లాయర్ వృత్తిలో ఉన్నారు, చదువుకున్నా కానీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ నేమ్ నెంబర్కు, డెస్టినీ నెంబర్కు సూటబుల్ కావట్లేదు. చాలామంది లాయర్లను చూశాను, ఇంటర్నేషనల్ స్థాయిలో ఉండబడే బిజినెస్ వాళ్ళని కూడా చూశాను. ఎంతోమంది 8 నెంబర్లో ఉన్నవారు బిజినెస్
పతాక స్థాయికి వెళ్ళి డామ్ అని కింద పడిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ అదే 8 నెంబర్ వారు అద్భుతాలు చేసిన వాళ్ళు ఉన్నారు. దానికి కారణం ఏమిటంటే వారి బిజినెస్ యొక్క కంపెనీ నేమ్స్ చేసుకున్నారు. వాళ్ళు 100కి 100 రూపాయలు సినీ రంగంలో ఒక సినిమా పేరు పెట్టాలంటే న్యూమరాలజిస్టు ఖచ్చితంగా క్యాల్కులేషన్ చేసిన తర్వాతనే పెడతారు, లేకుంటే లేదు. సినిమా యాక్టర్లు అందరూ కూడా పేరు మార్చుకున్నవారే. చిరంజీవితో మొదలు పెట్టుకుంటే, జేసుతో మొదలు పెట్టుకుంటే అందరూ పేరు మార్చుకున్నవారే. వారందరూ పేరు మార్చుకున్నాకనే అద్భుతాలు జరిగాయి అవన్నీ. కాబట్టి న్యూమరాలజీలో ఈ యొక్క నేమ్ కరెక్షన్ అనేది చాలా అవసరం. అది కనుక చేస్తే మీకు ఏ నెంబర్లు మీకు అనుకూలంగా ఉంటాయో అవి కనుక ఫాలో అయితే 100కు 100 రూపాయలు అవుతారు. ఈ 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన నెంబర్స్ ఏమిటివి, ప్రతికూలమైన నెంబర్స్ ఏంటి, పాజిటివ్ నెంబర్స్ ఏంటిది, నెగిటివ్ నెంబర్స్ ఏమిటి. వీరికి ప్రతికూలమైన నెంబర్స్ 1, 2, 3, 9, 7. అవి టోటల్ నెంబర్స్ అయినా పర్వాలేదు. మీరు ఏ బడ్డీ నెంబర్ తీసుకున్నా టోటల్ కనుక 1, 2, 3, 9, 7 వస్తే అవి చారుగా పని చేయవాలి. ఫోన్ నెంబర్ అయినా కూడా అంతే. ఇకపోతే పనికొచ్చే నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్ 4, 5, 6, 4, 5, 6. ఈ తేదీలు కానీ డబల్ డిజిట్స్ నెంబర్స్ కానీ ఎన్ని డిజిట్స్తో కలిపినా కానీ ఒక 4, 5, 6 వచ్చిందానికి వీరికి అనుకూలంగా ఉంటుంది. మీరు ఒక్కసారి మీ క్యాలెండర్లో చూసుకొని ఒకసారి నేను చెప్పిన డేట్స్ అన్ని టిక్ చేసుకోండి. ఆ రోజు మీరు పనులు ఎలా అవుతున్నాయి, మిగతా రోజులు ఎలా అవుతున్నాయి గమనించండి, మీకే అర్థమవుతుంది. వెహికల్ నెంబర్స్ అయితే వీరికి సరిపోక ఎన్నోసార్లు మారుస్తూ ఉంటారు, యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. సెల్ నెంబర్స్ కూడా అంతే. కాబట్టి నేను అనేది ఏమిటంటే ఎవరైనా కానీ 8, 17, 26లో కనుక ఉండి ఒకసారి వారి నేమ్ నాకు పంపించండి, కరెక్షన్ చేసి మీకు ఇస్తాను. మీరు బ్లూ కానీ గ్రీన్ కానీ రత్నాన్ని ధరిస్తే అద్భుతంగా రాణిస్తారండి. కొన్ని నెంబర్స్కు కొన్ని రత్నాలు బాగా పనిచేస్తాయి, అద్భుతం. కలర్స్ కూడా ఉంటాయి. డ్రెస్సులు ఏ కలర్ వేసుకుంటే బాగా ఉంటుంది, చూడడానికి డ్రెస్సులు మారిస్తే బాగుంటుందా, ఈ రత్నాలు పెట్టుకుంటే బాగుంటుందా, నెంబర్స్ మీద ఏమిటి అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు యూట్యూబ్లో అనుకుంటారు. కానీ ఇది నేను చదివిన తర్వాత తెలుసుకున్న తర్వాత 28 సంవత్సరాలుగా న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, వాస్తు గురించి చేస్తున్నాను. చాలా అద్భుతం అండి. ఇది ఒక చెప్పాలంటే మ్యాథమెటికల్ థీసిస్. ఇది పైథాగరస్ చేశాడు, కీరో చేశాడు, దానికంటే ముందు ఎంతో హిబ్రూలో చేశారు, చైనాలో చేశారు. ఇవన్నీ కూడా అద్భుతం. కాబట్టి మీకు ఏదైనా న్యూమరాలజీ కరెక్షన్స్ ఉంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి, ఖచ్చితంగా మీకు సహకరిస్తాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.